పోలీసుల దగ్గర నుంచి ఫోన్ రాగానే వాళ్ళ వ్యవహారం వాళ్ళ పద్ధతి మామూలుగా ఉండదు. వెంటనే వేరే వాళ్ళకి ఫోన్ చేసుకున్నాను. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ వెళ్ళింది ఎస్ఐ గారికి. అక్కడ మా బంధువు అతను ఒకరు ఉన్నాడు, అతనికి చెప్పాను. నన్ను అట్లా ఆపారు. అదే స్టేషన్కి వచ్చి కలువు అంటే వెళ్ళాను. అక్కడికి వెళ్తే నాకంటే ముందు ఒక బండి పోయిందే, నా తర్వాత వచ్చిందంట. నేను వెళ్ళిపోయిన తర్వాత బండి అది దొరికాడు. రాయబాయి కూడా పట్టుకొని అతనంటే అది వెళ్ళిపోయాడు. ఈ బండిని ఆ సామాన్లు మొత్తం తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి 2 గంటలు పెచ్చ కొట్టారంట. అన్నా నువ్వు జాతకుడివి, ఎట్లా కొట్టారంటే అట్లా కొట్టారన్నా, నేనే దొంగతనం చేశానని చెప్పమంటున్నారన్నా అన్నారు. నాకు గుర్తుకొచ్చింది దేవుని వెలుగు. అమ్మ బాబోయ్, ఇది కాపాడటానికి ఆయన వెలుగు నా మీదకి వచ్చింది. నేనే ఊహల్లో తేలిపోతున్నా. ఇక చూసుకో నా సేవ ఎట్లా. ఏమేమో పోలీసుల దగ్గరికి వచ్చింది. ఆయన వచ్చాడు. అయ్యా నా పరిస్థితి ఇది, వాళ్ళు ఆ బండి ఆయన అతనికి తెలుసు, వాళ్ళు ఎందుకు పిలిపిలేదు మీరు చెప్పండి అంటే, సరే మీరు వెళ్ళిపోమని నన్ను పంపించాడు. నాకు కష్టం రాబోతుంది, మహా ఇబ్బంది రాబోతుందని ఆయన వచ్చి అలా కప్పాడు వెలుగుతో. ఒక్క దెబ్బ ఒంటి మీద పడనివ్వలేదు. దేవుడు కష్టపెట్టేవాడైతే నెలకొండ చూస్తా ఊరుకునేవాడేగా. ఏమయ్యేది కొట్టి వాళ్ళు పేపర్లు వేయించుకుంటారు అబద్ధం చెప్పించి. పాస్టర్ గారు ఆటోలో ఇనుము దొంగతనం చేశాడు, మేము దాన్ని పట్టుకున్నామని చెప్పి వాళ్ళు పేపర్ వేయించుకుంటారు. ఇప్పుడు ఏం చేసేవాడు, ఇదంతా 20 మంది వచ్చుకోరు. ఆ వెలుగులో అలా బయటికి తీసుకొచ్చాడు. నేను వచ్చి ప్రభువుని స్తుతించాను. నాకు తెలియదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? దేవుడు అనవసరంగా మిమ్మల్ని కష్టాలకు అప్పచెప్పడు. సాతాను శోధించిద్ది. ఆ సాతాను శోధన కూడా మీరు సహించలేనంతగా ఆయన మీ మీదకు రానివ్వడు. దేవునికి స్తోత్ర. రానివ్వడు. అయితే అప్పు చెప్తాడు. మనం చక్కబడాలి.